తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చి వారం రోజులైనా ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అనుమానాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ నెల 8న బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ జరగనుంది. ఇలా ఉండగానే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. వంగా గోపాల్ రెడ్డి వేసిన పిటిషన్ పై రేపు విచారణ చేపట్టనుంది దేశ అత్యున్నత న్యాయస్థానం. దీంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ రాత్రికి ఢిల్లీ వెళ్లనున్నారు. సుప్రీంలో జరగనున్న విచారణకు సంబంధించి న్యాయవాదులతో చర్చించనున్నారు. ఈ కేసులో ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంది. స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టులో ఏం తీర్పు వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, సునీత, స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి నోటిఫికేషన్ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే రిలీజ్ చేసింది. మరి ఈ నేపథ్యంలో ఇటు బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. మరి చట్ట విరుద్ధమైన చర్య అంటూ కూడా ఇటు కొంతమంది కూడా సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు. మరి ఈ నేపథ్యంలో కూడా రేపు విచారణ జరిగింది. సుప్రీంకోర్టులో ఇటు వంగా గోపాల్ రెడ్డి వేసిన పిటిషన్ పై రేపు విచారణ కూడా చేపట్టనుంది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. అయితే దీంతో ఇటు సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ కూడా నిర్వహించారు కొద్దిసేపటి క్రితం సీఎం నివాసం వద్ద. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు మంత్రులు, సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు. మరి రేపు విచారణ జరగడంతో మరి విచారణకు సంబంధించి న్యాయవాదులతో చర్చిస్తున్నారు. ఈ కేసులో ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఉంది. మరి స్థానిక సంస్థల ఎన్నికలపై మరి సుప్రీంకోర్టులో ఏం చర్చ జరుగుతుంది, మరి ఏం విచారణ జరుగుతుంది ఇప్పటికే సర్వత్ర ఆసక్తి నెలకొని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో మరి ఢిల్లీకి ఈ రోజు సాయంత్రానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఢిల్లీ వెళ్తారు. వెళ్లిన తర్వాత అక్కడ న్యాయవాదులతో మాట్లాడతారు. మరి రేపు సుప్రీంకోర్టులో వాదనలు ఏ రకంగా వినిపించాలపై కూడా మరి చెప్పనున్నారు. కాబట్టి మరి ఈ విషయంపై కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు ఈ నెల 8న కూడా ఇటు హైకోర్టులో కూడా విచారణ ఉంది దీనిపై. మరి హైకోర్టు ఏం చెప్తుందో చూడాలి. మరి అంతకంటే ముందే సుప్రీంకోర్టులో రేపు విచారణ జరుగుతుంది కాబట్టి బలంగా వినిపించాలనే పట్టుదలలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. మరి ఈ విషయంలోనే ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మరి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఢిల్లీ వెళ్తున్నారు ఈ రోజు నైట్ కి. మరి అక్కడ నాయకులతో మాట్లాడి మరి ఏ రకంగా వాదనలు వినిపించడంపై కూడా వారు మాట్లాడతారు. మరి ఇప్పటికే ఇటు తెలంగాణలో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టుబడి ఉంది. మరి బీసీలకు 40% రిజర్వేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా జీవో కూడా ఇచ్చారు. మరి ఇప్పటికే ఇటు బీసీ డెడికేషన్ కమిషన్ గాని, తర్వాత ఇటు కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులగణన సర్వే కూడా చేశారు. కాబట్టి మరి ఆ సర్వే లెక్కల ప్రకారమే మరి బీసీలకు లెక్క దాదాపు 46.25 గా తేలింది. మరి ఈ నేపథ్యంలోనే బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటు జీవో కూడా రిలీజ్ చేశారు. మరి ఇప్పటికే ఇటు అసెంబ్లీలో కూడా బిల్లును కూడా ఆమోదం తెలిపి గవర్నర్ కూడా పంపించారు. మరోవైపు కేబినెట్ ఆమోదంతో మరి ఇప్పటికే ఇటు ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ప్రత్యేకంగా 2018 పంచాయతీరాజ్ చట్టసభను కూడా చేశారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి న్యాయబద్ధంగానే బీసీలకు 40% రిజర్వేషన్లు ఇస్తున్నామని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. మరి ఇప్పటికే ఇటు తమిళనాడులో కూడా 67% పైగా రిజర్వేషన్లు అయితే అమలు అవుతున్న నేపథ్యంలో మరి అదే స్ట్రాటజీని ఇక్కడ కూడా కొనసాగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం మరి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మరి 50% వరకు దేశవ్యాప్తంగా క్యాప్ ఉంది. రిజర్వేషన్లు 50కి మించరాదు. మరి ఆ రకంగా మించితే మాత్రం చట్ట విరుద్ధం అవుతుందనే విషయాన్ని కూడా మరి ఇప్పటికే ఇటు వంగా గోపాల్ రెడ్డి అయితే తన పిటిషన్ లో చెప్పారు. మరి ఈ నేపథ్యంలో మరి విరుద్ధంగా కూడా ఇటు రిజర్వేషన్ పెంచాలని కూడా చెప్తున్నారు. మరి బీసీలకు రిజర్వేషన్లు మరి 20 నుంచి 40% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో తెచ్చింది. మరి అప్పుడు ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%తో కలిపి రిజర్వేషన్లు 67% కూడా చేరుకుంటే వారు. మరి ఇది పంచాయరాజ్ చట్టంలోని సెక్షన్ 285A విరుద్ధం అవుతుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా రద్దు చేయాలని కూడా ఆయన ప్రధానంగా కోరుతున్నారు. ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40% రిజర్వేషన్లు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో అయితే ఇచ్చింది. మరి ఈ నేపథ్యంలో మరి వాదనలు ఏ రకంగా కొనసాగుతాయో చూడాలి. మరి అన్నిటి ప్రకారం ఇటు బీసీ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అదేవిధంగా
రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి బీసీ కులగణ సర్వే, సమగ్ర సర్వే మరి బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చామని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మరి ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి మరొక వైపు సుప్రీంకోర్టే గతంలో తీర్పిచ్చింది. మరి రిజర్వేషన్లు 50% మించరాదని కూడా చెప్పింది నేపథ్యంలో మరి ఏం చర్య తీసుకుంటారు? మరి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తారా, లేకపోతే కొంతవరకు గడివిస్తారా చూడాలి. ఎందుకంటే గతంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కూడా ఆ నోటిఫికేషన్ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్లాలనిపై కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో మరి కీలక మీటింగ్ కూడా జరిగింది ఈ రోజు. కాబట్టి ఈ నేపథ్యంలో ఏ రకంగా ముందుకెళ్లాలి, మరి ఇప్పటికే ఇటు మరి డిక్లరేషన్ ప్రకారం మరి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని కూడా ఆనాడు మరి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం తమ నిలబెట్టుకున్నాం కాబట్టి మరి మాత్రం కేంద్ర ప్రభుత్వ ధోరణి పై కూడా విమర్శలు అయితే చేస్తున్నారు. మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డు పెడుతుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు బీసీలకు 40% రిజర్వేషన్ సంబంధించి బిల్లు పాస్ చేసినప్పటికీ అది గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. అదేవిధంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చినా కూడా అది కూడా గవర్నర్ పెండింగ్ వద్ద ఉంది కాబట్టి మరి ఈ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్స్ పై కూడా ఇప్పటికే ఇటు 4 సలహాలు కూడా తీసుకున్నారు. మరి ఈ విషయంలో ఏ రకంగా ముందుకెళ్లే విషయంలోనే మరి ఇప్పటికే ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసిన నేపథ్యంలో మరి ఎన్నికలు జరుగుతాయా లేదా, ఎందుకంటే ఈ నెల 9 నుంచే మరి స్థానిక సంస్థల ఎన్నికలు అంటే మొదటగా మరి ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీ, తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించింది కూడా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కాబట్టి మరి ఎన్నికలు జరుగుతాయా లేదా అనేపై కూడా ప్రజెంట్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కొంతవరకు ఉత్కంఠత నెలకొందని చూడాలి. మరి ఈ నేపథ్యంలో మరి రేపు సుప్రీంకోర్టులో ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం తన విచారణలో భాగంగా ఏ రకంగా వాదనలు వినిపిస్తుందో చూడాలి. మరి ఈ నేపథ్యంలోనే న్యాయ కోవిదులతో మాట్లాడేందుకే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పొన్నం ప్రభాకర్ కూడా ఢిల్లీ వెళ్లాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో మరి బీసీలకు 40% రిజర్వేషన్ల అంశం మరి కొలిక్కొస్తుందా లేదో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం మరి సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో మరి ఎన్నికలు జరుగుతాయా లేదా, ఒకరు జరుగుతాయన్న కండిషన్స్ పెడతారా, లేకపోతే మరి గవర్నర్ తన నిర్ణయాన్ని చెప్పే వరకు వేచి చూసే ఆలోచనలో ఉంటుందా చూడాలి. మరి ఈ రకంగా ఒకవేళ మరి బీసీలకు 40% రిజర్వేషన్ అంశంపై కూడా ఒకవేళ ఈ నోటిఫికేషన్ కొట్టేయాలని కూడా సుప్రీంకోర్టు ఒకవేళ తెలిపితే మాత్రం మరి పార్టీ పరంగా బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చి మరి ముందుకెళ్లే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. మరి ప్రజెంట్ అయితే మాత్రం ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ అయితే కొనసాగుతుంది. అయితే సతీష్, ఇప్పుడు ఏదైతే వంగ గోపాల్ రెడ్డి వేసిన పిటిషన్ సంబంధించి ఆల్రెడీ ప్రతివాదులుగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం రేపు దీనికి సంబంధించబోయి ఏ రకంగా సన్నద్ధం అవుతుంది, ఏ రకంగా విచారణలో ఎదుర్కోబోతుంది అనుకోవచ్చు? రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్పదలుచుకుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కులగణ కూడా సర్వే కూడా చేశారు. మరి ఇందులో బీసీ కులగణ సర్వేతో పాటు ఎస్సీ వర్గీకరణ చేశారు. మరి సమగ్ర కుటుంబ సర్వే కూడా జరిగింది కాబట్టి మరి వచ్చిన రిపోర్ట్ ఆధారంగానే అదేవిధంగా ఇటు డిక్లరేషన్ అంటే ఇటు బీసీ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే మరి ప్రజెంట్ మరి బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇవన్నీ రిపోర్ట్స్ ను బేస్ చేసుకునే సుప్రీంకోర్టులో తన వాదనలు అయితే వినిపించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఇందులో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ప్రతిపాదన చేసిన నేపథ్యంలో మరి వాళ్ళ వాదన ఏ రకంగా వినిపిస్తానపైనే వాళ్ళ తదుపరి చర్యలు ఉంటాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి వంగ గోపాల్ రెడ్డి ఇప్పటికే తన పిటిషన్ లో ఏం చెప్తున్నానంటే మరి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మరి గతంలో 50% మించి రిజర్వేషన్ ఉండొద్దని కూడా చెప్పారు. కానీ ఈ రకంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరి బీసీలకు 40% రిజర్వేషన్ కాబట్టి మరి ఈ రకంగా ఎస్సీ ఎస్టీ అన్నిటితో కలుపుకుంటే దాదాపు రిజర్వేషన్లు 65% పైగా అవుతున్నాయి. కాబట్టి మీ నేపథ్యంలో ఇదంతా కూడా విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అనే విషయాన్ని కూడా ఆయన తన పిటిషన్ లో కూడా పేర్కొన్నాడు వంగ గోపాల్ రెడ్డి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు రిజర్వేషన్ పెంచాల్సి వచ్చిన విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి రేపు విచారణ కూడా తెలుపుతుంది. మరి ఇప్పటికే ఇటు బీసీ కులగణన చేశాము, తర్వాత ఇటు సమగ్ర కుటుంబ సర్వే కూడా చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి మరి ఆ రిపోర్ట్ ఆధారంగానే మరి ఈ రకంగా బీసీలకు 46.25% ఉంటే మరి ప్రజెంట్ మాత్రం 47% ఇస్తున్నాం అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలిపే మరి ముందుకెళ్లాల ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై ఇప్పటికే ఇటు అసెంబ్లీలో కూడా బీసీలకు 40% రిజర్వేషన్ అంశంపై కూడా ఇప్పటికే బిల్లు కూడా పాస్ చేశారు. మరోవైపు ఇటు ఆర్డినెన్స్ కూడా జారీ చేశారు ఇటు కేబినెట్ ఆమోదంతో. కాబట్టి ఈ రెండు బిల్లులు ప్రజెంట్ గవర్నర్ వద్ద ఉన్నాయి. మరి గవర్నర్ 3 నెలల లోపు తన నిర్ణయాన్ని కూడా తెలపాల్సి ఉంటుంది కాబట్టి మరి ఇప్పటికే చాలా వరకు పెండింగ్ లో పెట్టారు. మరి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కూడా తెలపకపోవడంతో మరి గవర్నర్ కూడా న్యాయ సలహాల కోసం కూడా మరి కేంద్ర హోంశాఖ కూడా కోరడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అటు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఈ నేపథ్యంలోనే మరి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బీసీ డెడికేషన్ కమిషన్ గానీ అదే విధంగా ఇటు బీసీ కులగణ రిపోర్ట్ ఆధారంగానే మరి బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చామనే విషయాన్ని జీవోలో స్పష్టంగా ప్రత్యేక జీవోదాలు చెప్పారు. 2018
పంచాయతీరాజ్ చట్ట సవరణ కూడా చేయడం జరిగింది కాబట్టి మరి దాన్ని బేస్ చేసుకుని మరి ఇప్పటికే నాయకులు సలహా తీసుకున్నారు కాబట్టి అక్కడ కొంతవరకు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం సుప్రీంకోర్టు ఏ నిర్ణయిస్తానో కూడా చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి చూడాలి, రేపు రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రతిభాగులుగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఉన్న నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన వాదనలు ఇప్పిస్తుందో దాన్ని బేస్తూనే మరి ఎన్నికలు జరుగుతాయా లేదైనా కూడా రేపు మధ్యాహ్నం వరకు ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత ఈ నెల 8న కూడా హైకోర్టులో కూడా విచారణ ఉన్న నేపథ్యంలో మరి చూడాలి. 8 లోపు మరి ఏదైనా జరగవచ్చు. మరి విచారణ జరుగుతుందా లేదా, మరి విచారణ జరిగితే మరి ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు ఇటు హైకోర్టు కూడా లైన్ క్లియర్ చేస్తుందా లేదంటే మరి వాయిదా వేస్తారా చూడాలి. మరి ఏదైనప్పుడు అదే సతీష్, మరోపక్క ఏదైతే ఆల్రెడీ కూడా ఈ రోజు అటు ఢిల్లీకి వెళ్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇద్దరు కూడా రేపు విచారణ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్తున్నారు కాబట్టి ఆ ఢిల్లీలో ఏం చేయబోతున్నారు, ఎవరెవరిని కలవబోతున్నారు, దీనికి సంబంధించి ప్రత్యేకంగా మన చర్చలు జరపబోతున్నారా? తప్పకుండా డెఫినెట్లీ సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా కలుస్తారు. కలిసి మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున బలంగా వాదన వినిపించే విషయమే కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరితో కూడా మాట్లాడారు, పర్సనల్ గా మాట్లాడి మరి తమ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలపాలి. ఆ విషయాన్ని కూడా ఇద్దరు మంత్రులు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మరి అక్కడ సీనియర్ మోస్ట్ అడ్వకేట్లు కూడా కలుస్తారు. కలిసిన తర్వాత వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటారు. ఇప్పటికే ఇటు బీదీలకు జీవో చేసే ముందే రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. వెళ్ళిన తర్వాత అక్కడ నాయక్ కోవిద్ని కూడా వాళ్ళ సలహాలు తీసుకునే ఈ రకంగా జీవో కూడా రిలీజ్ చేస్తారు. కాబట్టి అక్కడ కొన్ని ఇబ్బందులు అయితే లేవని కూడా తెలుస్తా ఉంది. మరి ఈ విషయంలో మరి సుప్రీంకోర్టు మేజర్ గా మరి 50% క్యాప్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 67% రిజర్వేషన్లు అవుతున్న నేపథ్యంలో మరి గతంలో తమిళనాడు గవర్నమెంట్ లో ఈ రకంగానే రిజర్వేషన్ లో మన తెరపీకి వచ్చినప్పుడు అక్కడ సక్సెస్ అయింది. మరి తమిళనాడు ప్రజెంట్ 67% పైగా రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. కాబట్టి అదే స్ట్రాటజీని రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. న్యాయ కోవిద సలహా కూడా తీసుకున్నారు కాబట్టి మరి ఇక్కడ మేజర్ గా సుప్రీంకోర్టులో ఏం వాదనలు వినిపిస్తున్నా కూడా చాలా కీలకంగా మనం చెప్పుకోవచ్చు. ఆ వాదనల బేస్ ప్రకారమే మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారా లేదంటే వాయిదా వేస్తారంపై కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ మరి రేపు సుప్రీంకోర్టులో వాదనల నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన వాదనలు ఇప్పిస్తున్నా కూడా చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే సతీష్, ఇక ఫైనల్ గా రాష్ట్ర ఎన్నికల సంఘం విషయానికి వస్తే కూడా ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్నారా లేదంటే విచారణ నేపథ్యంలో ఆ ఏర్పాట్లని కాసేపు పక్కకు పెట్టేశారా? ప్రజెంట్ అయితే మాత్రం ఏర్పాట్లు అయితే దాదాపుగా పూర్తి చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి జీవో విడుదలైన తర్వాత అంతకుముందు కూడా దాదాపు ప్రిపరేషన్ అంతా కూడా ముందైంది. ప్రిపేర్ అంతా అయిపోయిన తర్వాతనే మరి రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. మరి మొదటగా ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీ, తర్వాత సర్పంచ్ ఎన్నికలు, అంటే మొత్తం 3 విడతల్లో ఈ ఎన్నికలు చేయాలనే విషయంపై కూడా చాలా స్పష్టత ఉంది రాష్ట్ర ఎన్నికల సంఘానికి. మరోవైపు ఇటు మరి రిజర్వేషన్ అంశం అంటే స్థానికంగా మరి బీసీలకు సంబంధించిన కోట తెలియదు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు రిజర్వేషన్ సంబంధించి కూడా స్థానాలు కూడా ప్రకటించిన నేపథ్యంలో మరి రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం డైరెక్షన్ లోనే మరి ఇప్పటివరకైతే ప్రిపరేషన్ అది చేశారు. మరి ఈ విషయంలో మాత్రం వాళ్ళు కూడా వెనకకు తగ్గడం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలోనే వాళ్ళు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎక్కడ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే బ్యాక్ అయితే ఇవ్వలేదు. మరి ఎప్పటికీ వైదాలుగా పనులు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు గ్రామాల వాళ్ళు కూడా చాలా వరకు ప్రచారం కూడా హోరెత్తింది. మరి అభ్యర్థుల ఎంపికపై కూడా ఒకవైపు ఇటు కాంగ్రెస్ నేతలు అయితే కసరత్తు అయితే ముమ్మరం చేశారు. మరోవైపు ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తన ప్రక్రియను కూడా ముమ్మరంగా చేసిన నేపథ్యంలో మరి కొంతవరకు ఈ యొక్క వేచి చూసే ధోరణిలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం మరి సుప్రీంకోర్టులో మరి తీర్పేసిన అంటే ఇటు వంగ గోపాల్ రెడ్డి మరి పిటిషన్ నేపథ్యంలో మరి దానిపై ప్రిపరేషన్ ఉన్నారు. మరి రేపు ఏ రకమైన విచారణ జరుగుతుంది, ఏ రకమైన సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తాను కూడా సర్వత్రా ఆశిస్తుంది. మరి ఈ నెల 8న కూడా హైకోర్టులో కూడా విచారణ నేపథ్యంలో ఈ 2 వైపు కూడా కరెక్ట్ వచ్చిన తర్వాత 9న ఒకవేళ పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మొత్తం 9 నుంచి యథావిధిగా మరి నోటుకు సంబంధించి అప్లికేషన్స్ కూడా తీసుకుంటారు. మన నామినేషన్ ప్రక్రియ కూడా జరగబోతుంది కాబట్టి మరి రేపు అనేది కూడా చాలా కీలకమని చెప్పుకోవాలి. రేపు సుప్రీంకోర్టులో వాదనల నేపథ్యంలో మరి ఏం చెప్పదలుచుకోవడం, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఏం చెప్పదలుచుకునే సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.